ఒంగోలులో ఓట్ల రీవెరిఫికేషన్ కి బ్రేకులు పడ్డాయి. ఈవీఎం మాక్ పోలింగ్ నుండి వైసీపీ విత్డ్రా చేసుకుంది. అయితే తాము అడిగిన విధంగా వివిప్యాట్ల స్లిప్లతో సహా కూడా అక్కడ ఓట్ల లెక్కింపు ఉండాలన్నట్టుగా వైసీపీ పట్టుబట్టింది. కానీ అటు అధికారులు మాత్రం తాము కేంద్ర ఎన్నికల అధికారులు ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ మాత్రమే మేము పాటిస్తాం కాబట్టి ఆధారితంగానే వెరిఫికేషన్ చేస్తామంటున్నారు. దీంతో మాక్ పోలింగ్ సైతం జరుగుతుందని చెప్పారు అధికారులు. వివిప్యాట్ స్లిప్ల కౌంటింగ్ పై హైకోర్టులో బాలినేని పిటిషన్ దాఖలు చేశారు. అయితే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది ఏపీ హైకోర్టు. బాలినేని పిటిషన్ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. దీంతో నాట్ సాటిస్ఫైడ్ డిక్లరేషన్ ఇచ్చింది వైసీపీ తరపున న్యాయవాదులు. ప్రస్తుతానికి ఓట్ల రీవెరిఫికేషన్ ఆపేశారు అధికారులు. అయితే ఈ రోజు నుంచి సుమారుగా 4 రోజుల పాటుగా ఈ వివిప్యాట్ సంబంధించిన ఓట్ల రీవెరిఫికేషన్ జరగబోతోంది అన్నట్టుగా ఇప్పటికే మనం చూసాం. ఉదయం 10 గంటలకి ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే వైసీపీ తరపున వెళ్ళినటువంటి ఏజెంట్స్ అందరూ కూడా రీవెరిఫికేషన్ లో కేవలం ఈవీఎం మిషన్లనే కాకుండా వివిప్యాట్ లో ఉన్నటువంటి స్లిప్పులను కూడా లెక్కించాలంటగా వాళ్ళు పట్టుబట్టారు. దీంతో తమకు వచ్చిన గైడ్ లైన్స్ ఆధారితంగానే మేము లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తాం, కానీ ఇక్కడ రీవెరిఫికేషన్లో వివిప్యాట్ల స్లిప్పుల లెక్కింపు ఉండదంటూ కూడా వారు చెప్పుకొచ్చారు అధికారులు. దీంతో వైసీపీ అక్కడి నుంచి వెనుదిరిగింది. వెంటనే బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ తరపున న్యాయవాదులు. నాట్ సాటిస్ఫైడ్ పిటిషన్ని అక్కడ తరపున న్యాయవాదులు కూడా నాట్ సాటిస్ఫైడ్ పిటిషన్ డిక్లరేషన్ కూడా అక్కడ ఇచ్చారు. సో దీంతో హైకోర్టు ఈసీని ఆదేశించింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటే ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసుని ఈ పిటిషన్ని రేపు విచారణ చేయబోతోంది ఏపీ హైకోర్టు. ప్రస్తుతం వైసీపీ తరపున న్యాయవాదులుగా అటు లాయర్ లోకేష్ రెడ్డి, స్వామిరెడ్డిలు, రాములు ముగ్గురు కూడా వాదిస్తున్నారు. బాలినేని హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో రేపు ఈ కేసుపై విచారణ జరిగే అవకాశం ఉంది. మా ప్రతినిధి శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్, సో ప్రారంభించిన గంటల వ్యవధిలోనే వెరిఫికేషన్ అనేది ప్రక్రియ ముగిసిపోయింది, బ్రేక్ పడింది. సో ఏంటి మొదట్లో బాలినేని అడిగినటువంటి పిటిషన్ ఏదైతే బాలినేని కోరి కొంత రుసుము కూడా చెల్లించారో ఆ అంశంలో వివిప్యాట్ల లెక్కింపు ఉంటుందనేది చాలా తేల్చారా అధికారులు? వివిప్యాట్ల లెక్కింపు కూడా చేస్తామంటూ వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? మొదటి నుంచి కూడా ఒంగోలు నియోజకవర్గం సంబంధించి రీకౌంటింగ్, అదేవిధంగా రీపోలింగ్ అని మాక్ పోలింగ్ అని చెప్పేసి వివిధ పదార్థాలతో వస్తున్నట్టు ఒక సస్పెన్స్ అయితే ఈ రోజు తెరపడిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలోని 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలు రీకౌంటింగ్, అదేవిధంగా మాక్ పోలింగ్ జరగాలని చెప్పేసి పట్టుబడిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల ప్రకారమే మేము కార్యక్రమాన్ని అయితే చేస్తామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి కట్టిన ఫీజు అంటే 5,44,000 రూపాయలు కట్టాము. ఇది పూర్తి స్థాయిలో కూడా మాక్ పోలింగ్ జరగాలని చెప్పేసి కోరారు. దానికి సంబంధించి వారి తరఫున మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరు కానప్పటికీ అతని తరఫునటువంటి లోకేష్ రెడ్డి, స్వాములు వీళ్ళు అయితే హాజరయ్యారు. శ్రీనివాస్ అడిగేది మొదట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అటు కేంద్ర ఎన్నికల అధికారులను ఆశ్రయించినప్పుడు, కమిషన్ ఆశ్రయించినప్పుడు కానీ వివిప్యాట్ స్లిప్లతో కూడా లెక్కించాలని కోరారా? కోరారు, కానీ వాళ్ళు అంటే జిల్లా కలెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె చెప్పిన ప్రకారం కేవలం ఎన్నికల నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే మేము చేస్తాం, కానీ అభ్యర్థి కోరిన విధంగా మేము చేయము అన్న ఒక దిశానిర్దేశం ఇప్పటికే ఇచ్చినప్పుడు నేపథ్యంలో కూడా ఈ రోజు కౌంటింగ్కి వచ్చినటువంటి వ్యక్తులు కోరింది ఏంటంటే ఈ ఈవీఎం ప్యాడ్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి డేటా ఎరా చేయకుండా ఉన్న వాటిని కౌంట్ చేయాలి, అదేవిధంగా ఈవీఎం స్లిప్లు కూడా కౌంట్ చేయాలని చెప్పి ఒక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఇది పూర్తిగా ఎన్నికలకి కమిషన్కి విరుద్ధంగా ఉంది కాబట్టి అదైతే చేసే పరిస్థితి లేదని తేల్చి చేపట్టిన నేపథ్యంలో కూడా వైసీపీ తరఫున వారు మేమైతే దీన్ని అన్సాటిస్ఫైడ్గా ఒక డిక్లరేషన్ కూడా చూడండి. ఆ డిక్లరేషన్ ఆధారంగా కూడా జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు లోపలైతే ప్రాసెస్ అది జరుగుతూ ఉంది. వాళ్ళైతే వైసీపీ తరఫున అయితే పూర్తిగా అన్సాటిస్ఫైడ్ డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టులో పిల్ కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి రేపు హైకోర్టు యొక్క ఉత్తర్వులు వచ్చే నేపథ్యంలో ఏ విధంగా జరగబోతుంది అంటే ఈ ప్రక్రియ ఎంతటితోటి ఆగిపోతుందా లేకపోతే మరోసారి కొనసాగుతుందా ఏంటి అనేది మటుకు కూడా పూర్తిగా వేచి చూడాల్సి వస్తుంది. లోపల ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా అధికారికంగా అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఆ జిల్లా కలెక్టర్ ఉంది. ఇంకా జిల్లా కలెక్టర్ అయితే బయటకు వచ్చి ఇంకా ఎవరికి ఏం చెప్పిన పరిస్థితుల్లో ప్రస్తుతానికి లోపల నుంచి వచ్చిన ఇరు పార్టీ అభ్యర్థులు అయితే వారి యొక్క అక్కడ జరిగిన ప్రాసెస్ అయితే చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం చూసుకున్నట్టు ప్రస్తుతానికి అయితే ఈ ప్రక్రియ ఆగిపోయిందని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, అంటే బాలినేని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. సో ఒకవైపు అధికారులు ఏం చెప్తున్నారు మరి అంటే కేవలం గైడ్ లైన్స్ లో ఈవీఎం మిషన్లు మాత్రమే లెక్కింపు ఉండాలి, మాక్ పోలింగ్ మాత్రమే ఉండాలనేది గైడ్ లైన్స్ లో ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారా? బయట ఎక్కడైనా మీడియాతో మాట్లాడారా? హైకోర్టు కానీ అంటే మీరు మాక్ పోలింగ్ చేయొచ్చు, చేయండి అని చెప్పేసి ఒక ఆదేశాలు అయితే ఇస్తారు, కానీ ఏ విధంగా జరగాలి అంటే కౌంటింగ్ స్లిప్లతో లెక్కించాలా లేదా ఈవీఎం కంప్యూటరైజ్ అండి. ఎందుకంటే ఇప్పటికే బెల్ నుంచి కూడా కొంత సాంకేతిక నిపుణులు ఆ ఈవీఎంకి సంబంధించి వారు కూడా రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో
ఆ రీకౌంటింగ్ చేయాలా, లేకపోతే మరి ఆ ఈవీఎం మిషన్లు సరిగా పనిచేస్తున్నారా లేదా అని చెప్పేసి మరొకసారి మాక్ పోలింగ్ లాగా నిర్వహిస్తారా, లేకపోతే ఆ స్లిప్లు చేయాలనేది పూర్తిగా ఎన్నికల నిబంధనలు అయితే ఏమున్నాయో ఆ నిబంధనలకు లోబడే మేమైతే చేస్తాం. కానీ అభ్యర్థి కోరుకున్నట్టయితే మేము చేయమని చెప్పేసి ఇప్పటికే చెప్పినారు, గతంలో కూడా చెప్పినారు. కానీ ఈ రోజు వైసీపీ తరఫు నుంచి వచ్చిన వాళ్ళ మటుకు కోరుకున్న విధంగా అయితే ఇక్కడ ప్రక్రియ జరగట్లేదు. కాబట్టి మేమైతే నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పిన నేపథ్యంలో ఇటు టీడీపీ వాళ్ళు అయితే ఇప్పటికే వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళ డిక్లరేషన్ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఇప్పుడు తుది నివేదిక అయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి పోలింగ్ రివెరిఫికేషన్ కి సంబంధించిన అంశం ఆ ప్లేస్ నుంచి అధికారులందరూ వెళ్ళిపోయారా? ప్రస్తుతం బ్రేక్ పడినట్టేనా పూర్తిగా కూడా? ఒక పార్టీకి సంబంధించి అంటే టీడీపీ వారు అయితే మటుకి పూర్తిగా బయటకు వచ్చి వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పేసి బయటకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ అధికారులు లోపల ఈ ప్రక్రియ అయితే ఎవరెవరు పాల్గొంటున్నారో ఏ ఒక్క అధికారులు కూడా బయటకు రాలేదు. వాళ్ళ ద్వారా అయితే ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. కాబట్టి వీళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఆగిపోయిందని చెప్పారు. అదేవిధంగా వైసీపీ తరఫు నుంచి కూడా వాళ్ళకి వచ్చినటువంటి స్వాములు కానీ వీళ్ళు ఎవరు ఏమి చెప్పిన పరిస్థితి లేదు. అయితే వాళ్ళు ఇప్పటికే డిక్లరేషన్ ఇచ్చారు. అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ కు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా నివేదిక అయితే మటుకి జిల్లా కలెక్టర్ చేతుల మీదగానే రావాల్సి ఉంది. కాబట్టి మేమైతే ఏం చెప్పలేమని చెప్పేసి వారు జరిగిన ప్రక్రియ అయితే విషయం చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మొత్తానికి జరిగిన ప్రక్రియ ఉదయం నుంచి కూడా ఎంతో ఆత్మగా ఎదురు చూస్తున్నారు ఇరు పార్టీలు, అటు వైసీపీ ఇటు టీడీపీ నుంచి చూస్తున్న వాళ్ళు కూడా ఏంటంటే ఇది మరో చరిత్ర సృష్టించనుందా? ఒంగోలు నియోజకవర్గం 12 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు కౌంటింగ్ గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది మొదటిసారిగా జరుగుతుంది. ఏ విధంగా జరగబోతుంది అంటే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందా, లేకపోతే కేవలం సుప్రీంకోర్టు ఆదేశాలు అభ్యర్థులు ఏవైతే కోరుకున్నారో ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి ఇప్పటిదాకా చూసారు. కాకపోతే ఇప్పుడు జరిగింది ఎవరు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా సరే ఎన్నికల నిబంధనలకు లోబడే మేమైతే కౌంటింగ్ చేస్తాము. అది ఏ విధంగా చేయాలనేది మాకు ఇప్పటికే కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి. కాబట్టి ఆ గైడ్ లైన్స్ లోబడే మేము చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎన్నికలకు సంబంధించి అధికారి, అదేవిధంగా స్పెషల్ అధికారి ఝాన్సీ లక్ష్మి వీళ్ళందరూ తెలియజేసిన పరిస్థితిలో కూడా ఇక్కడ పూర్తిగా ఉన్నట్టు ఉత్కంఠ అయితే సమసిపోయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. రైట్ శ్రీనివాస్, సో మొత్తం మీద ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తనకు సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో కొన్ని లోపాలు ఉన్నాయి, నాకు రివెరిఫికేషన్ చేయాలన్నట్టుగా ఎన్నికల కమిషన్ ఆశ్రయించాడు. దీంతో ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పింది. దానికి సంబంధించి కొంత రుసుము కూడా చెల్లించాడు. 5,40,000 రూపాయల సుమారుగా బాలినేని శ్రీనివాస్ చెల్లించాడు. అయితే ఈ రోజు నుంచి రివెరిఫికేషన్ ప్రక్రియ మొదలు కాబోతోంది. మాక్ పోలింగ్ తర్వాత అక్కడ వివిప్యాట్ల మిషన్లో ఉన్నటువంటి స్లిప్పులను కూడా లెక్కించాలని చెప్పి వైసీపీ తరఫున ఏజెంట్లు పట్టుబట్టడంతో ఒకసారిగా అధికారులు కూడా షాక్కు గురయ్యారు. కేవలం ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి లెక్కింపు మాత్రమే కొనసాగుతుంది, మాక్ పోలింగ్ చేద్దాం, ఈ రెండు మాత్రమే ఉంటాయి తప్ప మేము వివిప్యాట్లో స్లిప్పులను మాత్రం లెక్కించలేము, ఇది చాలా పెద్ద ప్రాసెస్, మాకు వచ్చిన గైడ్ లైన్స్ మేరకే మేము వ్యవహరిస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ రీవెరిఫికేషన్ ప్రక్రియ బ్రేక్ పడింది. ప్రస్తుతానికి అధికారులు ఇంకెవరు కూడా బయటకు రాలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా బాలినేని శ్రీనివాస్ అయితే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది, రేపటిలోగా కౌంటర్ దాఖలు చేయాలంటే ఆదేశించింది. దీంతో రేపు ఏం జరగబోతోంది, ఎటువంటి కౌంటర్ దాఖలు చేయబోతున్నారు, ఇంతకీ బాలినేని శ్రీనివాస్ కోరిన ప్రకారంగా వివిప్యాట్లను స్లిప్పులు కూడా వెరిఫై చేస్తారా, వాటిని కూడా పరిశీలిస్తారా?